మనకి పెరియ పురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో శాక్తేయ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తి తత్పరుడు. కానీ ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడటం కానీ, శివ అన్న నామం పలకటం కానీ, శివార్చన చేయటం కానీ కుదరని భయంకరమైన పరిస్థితులు ప్రబలి ఉన్నాయి. కానీ ఆయనకు లోపల శివారాధన చేయాలన్న పరమ భక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము ఒకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ లింగం దగ్గరకు వెళ్ళి శివనామాలు జపిస్తూ ఆ శివలింగం మీద పువ్వులను వేయాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరైనా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానాలకు గురిచేసేవారు. అప్పుడు ఆయన ఒక మార్గంను ఎంచుకున్నారు. శివార్చన చేయని వాడిలా కనపడాలి పైకి, లోపల శివార్చన చేయాలన్న ఆయన కోరిక తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినే ముందు కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని, శివ, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి, నీవు శివుడివా అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనసులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేవేసేవారు. మరొక రాయిని తీసుకొని, నీవు శివుడివా అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లె పువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది, ఆయన విసిరిన రాళ్లకు బదులుగా చామంతి పువ్వులు, మల్లె పువ్వులు పడ్డాయి. చూసేవారందరూ అక్కడి పరిస్థితులు, ఆచారములను అనుసరించి శివలింగం మీద రాళ్లు వేస్తున్నాడు ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థమవుతుందా? శివుడికి అర్థమవుతుందా? శివుడికి అర్థమవుతుంది. అది ఆయన పూజ. ఇది ఆర్తిలో నుంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అప్పుడు సర్వతి అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలికి వెళితే దానిని జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద 4 పువ్వులు వేయడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గర నుండి లేచి భార్యకి చెప్పకుండా పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళి, శివుడివా 4 రాళ్ళు తీసి శివలింగం మీదకి విసిరాడు. ఇలా తప్ప మరొక విధంగా నీకు పూజ చేయలేకపోతున్నానయ్యా అని మనసులో చెప్పుకొని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ సిద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు. ఇది ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి 4 రాళ్లతో పూజ చేసిన మోక్షము ఇచ్చినవాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి శంకరునికి ఉంది.